ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వలసలు పెరిగిపోతున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పెందుర్తి నేత గండి రవికుమార్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. చంద్రబాబు రాజకీయాలు నచ్చడం లేదని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తులో భాగంగా వీళ్ళు ముగ్గురు కలవడం ఏంటి అని పెందుర్తి నేత గండి రవికుమార్ ఆగ్రహించారు. దీంతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ బుధవారం మధ్యాహ్నం అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. గండి రవికుమార్తో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ నేత ప్రసాద్ రావులకు ముఖ్యమంత్రి జగన్ కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిప్ రాజు, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ భగవాన్ జయరాం తదితరులు పాల్గొన్నారు. శభాష్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు భుజం తట్టి కండువాలు కప్పి వీళ్ళను పార్టీలో చేర్చుకోవడం జరిగింది. మంచి పదవులు, మంచి స్థాయిలో మిమ్మల్ని ఉంచుతానని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆశించే మేరకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక పదవులు కాదని మంచి నేతలతో రాజకీయాల్లో ఉండాలి అన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం సార్ అని కూడా గండి రవికుమార్ చెప్పుకొస్తున్నారు. విలువలు లేని వ్యక్తులు, మోసం చేసే వ్యక్తులు, కుట్రలు కుయుక్తులు చేసే వాళ్ళతో నడవడం కరెక్ట్ కాదని, టీడీపీకి గుడ్ బై చెప్పే పరిస్థితికి వచ్చామని, తెలుగుదేశం పార్టీలో అసలు ఎవడు మిగిలడు 2024 తర్వాత అని కూడా వీళ్ళంతా చెబుతున్నారు. కొద్ది రోజుల్లో టీడీపీ పూర్తిగా క్లోజ్ అవుతుందని, బడా పెద్ద నేతలు సైతం అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్న సంగతి గండి రవికుమార్ చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ ప్రజల కోసం సంక్షేమాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడమే కాదు, ప్రజల ప్రభుత్వంగా జగన్ నిలదొక్కున్న విధానం మేమంతా ఫిదాయామని కూడా చెప్తున్నారు. అందుకే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చామని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మంచి పరిపాలన అందించడంలో మేము సైతం పాల్గొంటామని, ఆ దేవుడు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మరింత యూటిలైజ్ చేసుకుని 10 మందికి మంచి చేసే దానికే నిలబడతాం తప్ప మరొకటి కాదు అంటూ కూడా గండి రవికుమార్ తదితరులు కండువా కప్పుకుని అనంతరం చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో భారీ చేరికలు ఖాయంగా కనబడుతున్నాయి. వైసీపీకి, తెలుగుదేశం పార్టీకి చాలామంది గుడ్ బై చెప్పి అధికార పార్టీ వైపు మొగ్గు చూపే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దలు, మాజీలు కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో రాబోయే కాలం.